హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పులి పొంగనాలు చేసుకుంటాము. పులి పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇడ్లీ పిండిని మనము సోడా వేసి సాల్ట్ వేసుకొని ఇలాగా కలిపి పెట్టుకుంటాము. తర్వాత క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్న కట్ చేసుకోవాలి, కరివేపాకు, మంచినిపప్పు, కొద్దిగా పసుపు పొడి, ఆవాలు, ఆనియన్స్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు కొంచెం వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేసుకున్నాను. తర్వాత మంచినీపప్పు కొంచెం వేసుకున్నా. కరివేపాకు వేసాను. పప్పు, నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసినాను. మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసి మళ్ళా ఫ్రై చేస్తున్నా. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్ కూడా దాంట్లో వేసేద్దాం. తురుముకున్న క్యారెట్ దాన్ని కూడా బాగా ఫ్రై చేద్దాం. క్యారెట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి, మరి ఎక్కువ డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో చిటికెడు పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా మనకు బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన దాన్ని ఒక 2 మినిట్స్ చల్లారాక మనము పిండిలో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము దీన్ని ఇది బాగా పిండిలోకి మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనము పులి పొంగలాలు చేసుకోవడానికి మనం ఇది పెట్టాము. ఇప్పుడు ఇది హీట్ ఎక్కాక మనము కొంచెం పిండి ఇట్లా తీసుకొని దీంట్లోకి వేసుకుంటాము. దీంట్లో ఇలాగా పోసుకుంటాం. జస్ట్ కొంచెం ఆయిల్ దానిపైన వేసుకొని మన పులి పొంగలాలు అది ఫ్రై అవుతుందండి. దానికి మనం నంచుకొని తినడానికి ఆల్రెడీ చట్నీ చేశాను. ఈరోజు పులి పొంగలాలకి మంచి టేస్టీగా నేను ఇన్స్టెంట్ కారం, అది మన దోశల్లోకైనా తినచ్చు, ఇలా పులి పొంగలాల్లోకైనా తినచ్చు, ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చు. ఏం లేదు ఇంట్లో టక్కని, అప్పుడు ఇన్స్టెంట్ కారం అనేది ఎలా చేసుకోవాలి చూపిస్తాను. ఇలా మిరప్పొడి తీసుకున్నాను. ఒక బిగ్ సైజ్ స్పూన్ 3 స్పూన్స్ ఆఫ్ మిరప్పొడి, సాల్ట్ తీసుకున్నాను. దీంట్లో ఇలాగా మనము సిమ్లో పెట్టుకొని ఇలాగా 2 సైడ్స్ బాగా కాలనివ్వాలండి. లేదంటే లోపలంతా అట్లే పిండిగా అనేది ఉంటుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టి
ఇలాగా మనం బాగా కాగించుకోవాలి. ఈ మిరప్పొడిలో ఆయిల్ బాగా దండిగానే పోసుకోవాలండి, ఎక్కువగానే. ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డ కూడా మనం కచ్చాపచ్చిగా కొట్టి వేసుకోవాలి. దాంతోపాటు మనం లెమన్ కూడా బాగా హాఫ్ లెమన్ తీసుకున్నాను. హాఫ్ లెమన్ తీసుకొని దాన్ని ఇలా బాగా పిండుకోవాలి. పిండుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ కారం అనేది రెడీ అయిపోయిందండి. మనకి ఇప్పుడు పులి పొంగలాలు అవ్వడము. ఇది వేసుకొని నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై అయింది, దాన్ని మనము బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళా కొంచెం తీసుకొని మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఎలా వేసుకున్నామో అలాగని ఇప్పుడు వేడి వేడి పులి పొంగలాలు అనేది మనకు రెడీ అయిపోయింది. చూడండి, మనము ఇన్స్టెంట్గా చేసుకున్న కారము పులి పొంగలాలు. ఇవి వేడివేడిగా కానీ దీంట్లో అద్దుకొని తింటే సూపర్గా ఎమ్మీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఫర్ యూ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.